మన సిఎండి వరుణ్ రెడ్డి గారు, వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా కలెక్టర్స్, అదేవిధంగా రాజయ్య గారు, డిపో గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఫ్రంట్ లైన్లో కూర్చున్నటువంటి డైరెక్టర్స్ అందరికీ, వెనుక రోజులో కూర్చున్నటువంటి సిబ్బందికి, ఇతర ప్రముఖులకి, పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముందుగా వరుణ్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎం గారిని ఇక్కడ ఆహ్వానించి ఇంత మంచి హాల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసే మరి ప్రోగ్రాం పెట్టినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు ఇప్పుడు ఏదైతే మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో అంతా చాలా అడ్వాన్స్డ్గా వారు ఆలోచనలతోటి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనకు ఎంత లాభం జరుగుతూ ఉంది, అదేవిధంగా ఎంప్లాయీస్కి ఏ విధంగా రిస్క్ తగ్గుతూ ఉంది, టైం సేవ్ ఎలా అవుతూ ఉంది, మనీ సేవ్ ఎలా అవుతూ ఉంది, ఏ విధంగా కన్జ్యూమర్స్ని సంతృప్తి పొందగలుగుతూ ఉన్నారు, రైతులు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యలను మరి ఆన్లైన్ ద్వారా చెప్పగానే మీరు వెంటనే స్పందించగలుగుతూ ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి మెషినరీని మేము యూజ్ చేస్తూ ఉన్నాము, అన్నీ కూడా మరి హార్మ్ఫుల్గా ఉండకుండా అంటే డెత్ పర్సంటేజ్ తగ్గించే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ మనీ ఎగ్జెంప్షన్ కూడా తగ్గించే విధంగా మనీ సేవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడాన్ని నిజంగా వారిని అభినందిస్తూ మరి ఇదే విధంగా డిప్యూటీ సీఎం గారు మిగతా జిల్లాల్లో కూడా వీటిల్లో ఏవైనా అవకాశాలు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మరి ఇవి ఇదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మనకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయాన్ని వారి ముందు తెలియజేస్తూ ముఖ్యంగా నా వంతుగా నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా సోలార్ పవర్ మనకు ఆల్టర్నేటివ్గా సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచన మన డిప్యూటీ సీఎం గారు తీసుకున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వారు ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. అది మేము మహిళా సంఘాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే నేను మొన్న ఒక దగ్గర సందర్భంలో చదివినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ప్యానల్ సోలార్ ఉందో అది ఓన్లీ ఎండ ఉన్నప్పుడు మాత్రమే మనకు సోలార్ ఛార్జ్ అవుతుంది. మనకు కొంచెం మబ్బున్న లేకపోయినా ఎండ లేకపోయినా కూడా ఛార్జింగ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఇట్లా పొడుగుగా అంటే ఒక పైప్కి 3 ఫ్యాన్ల లాగా కట్టి ఉన్నాయి అంటే అది నేను అంటే మీకు అది తెలిసే ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మనకు పవర్ జనరేట్ అవుతుంది. అంటే దాంతో మనకు ఎండతో సంబంధం లేదు. ఓన్లీ అది తిరుగుతుంటే మనకు ఇది పవర్ జనరేట్ అవుతుంది. విండ్ పవర్ అంటారు, దాన్ని ఏమంటారు, విండ్ పవర్. మనం అది కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అనేది నా యొక్క అభిప్రాయము. అది కూడా కొంచెం పరిశీలించినట్టయితే మనకు మరి దాని వాల్యుయేషన్ ఎంత ఉందో దానికి తేడా ఎంత ఉంటుందో దాన్ని చూసుకొని, ఎందుకంటే పొలాల్లో ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు విండ్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు కూడా మనం సోలార్ పవర్ అని అనుకున్నాము. మరి అది ఎంతవరకు పెట్టకపోతే మ్యాక్సిమం అన్ని ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా చాలా చోట్ల ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి వాటి టెర్రస్ల మీద కూడా ఈ యొక్క సోలార్ పవర్ని ఇంట్రడ్యూస్ చేస్తే మరి వాళ్లకు కూడా ముందే అడ్వాన్స్గా మనకి 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇవ్వడం మనకు బర్డెన్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మేము టెంపుల్స్ మీద కూడా అడుగుతూ ఉన్నాము. దానికి కూడా మరి మీ ఎన్పిటిసిఎల్ తోటి కొలాబరేట్ చేసుకుంటే బాగుంటుంది. మరి మీరు అది మాకు ఎస్టిమేషన్స్ అవి వేసిస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది అనేది మాకు ఒక డిజైన్ ఇచ్చినట్టయితే మేము అన్ని టెంపుల్స్ మీద కూడా ఈ సోలార్ పవర్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాము. గవర్నమెంట్ ఆఫీసెస్ మీద కూడా మనం సోలార్ పవర్ని పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసుల మీద కూడా 2 కలెక్టర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడ కూడా మనం సోలార్ పవర్ తీసుకుంటే బాగుంటుంది. మరి సబ్స్టేషన్స్ దగ్గర మా ఎండోమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే కూడా మీ నోటీస్లో ఉంటే 100% చెప్పండి. మా ఎండోమెంట్ ల్యాండ్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సబ్స్టేషన్స్ దగ్గర. అక్కడ మనం సోలార్ పవర్ పెట్టుకున్నట్టయితే మీరు అది ఫీడర్ ఏదైతే ఉందో మీరు ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పోల్స్కి ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటుందని నాకు తెలియదు టెక్నికల్గా. మనకు రన్నింగ్ పోల్స్ మీరు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమైనా మనం సోలార్ ప్యానల్ ఏదైనా చిన్నది పెట్టి
దానికి కనెక్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా, అది కూడా చూసుకుంటే మనకి అది కూడా కొంత మనకు అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. దాంట్లో టెక్నికల్గా ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు రెక్టిఫై చేసి అది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వాటర్ ప్యానెల్స్ కూడా మీకు తెలుసు, వాటర్లో కూడా సోలార్ ప్యానెల్స్ పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మా భద్రకాళి గుడి ఉంది, భద్రకాళి గుడి పక్కనే చెరువు ఉంది, ఆ చెరువులో పెట్టి ఆ గుడికి మనం సప్లై చేయొచ్చు. అటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ విధంగా కూడా మనం మ్యాక్సిమం మనం ప్రొడక్షన్ చేసేదానికంటే కూడా మనం బయట నుంచి ఈ విధంగా సోలార్ ద్వారా తీసుకుంటే మనకు చాలా రెవెన్యూ మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. మనకు మళ్ళీ ఎక్స్పెండిచర్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నకి నేను ముందే చెప్పాను, మా దేవాదాయ శాఖ తరఫున మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఎక్కడ ల్యాండ్ అవసరం ఉంటే అక్కడ 100% ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే అది ఉన్నా కూడా మాకు కబ్జాలకు గురవుతుంది. మరి అది దేవుడి మాన్యాలు కాబట్టి మాకు కొంత ఇన్కమ్ కూడా గుడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. గుళ్ళకి మేము గుళ్ళని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% మేము కోఆపరేట్ చేస్తాము. కాబట్టి ఎక్కడైనా ఉంటే మీరు ఐడెంటిఫై చేసి మాకు అప్పచెప్పండి, మేము వాటిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇన్ని మార్పులు తీసుకొచ్చి ఈరోజు చాలా రోజుల తర్వాత నేను కరెంటు దాని మీద కూర్చోవడము అంటే ఇంత అడ్వాన్స్గా కూడా వెళ్ళగలుగుతామా అనేటువంటి ఒక విశ్వాసాన్ని వారు మనకు కల్పించారు. మరి వరుణ్ రెడ్డి గారికి మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్డ్ మీదకి వెళ్తేనే కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ నుంచి కూర్చొని చెప్పడం వేరు, మీరు వెళ్ళి ఫీల్డ్ మీద పనిచేయడం వేరు. మీరు పని చేస్తేనే ఇది ఈరోజు ఒక జిల్లాకు పేరు వస్తుంది. అంటే ఆఫీస్ ఎంప్లాయీస్ మన ఫీల్డ్ మీద వర్కర్స్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ వారి డైరెక్టర్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.